నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఎవరు అడ్డొచ్చినా మూసి ప్రక్షాళన ఆగదన్న రేవంత్ సంఘం పాదయాత్ర ట్రైలర్ మాత్రమేనని వ్యాఖ్య జనవరిలో సినిమా ఉంటుందని ప్రకటన మూసి ప్రక్షాళనపై బీఆర్ఎస్ కు సీఎం సవాల్ ధైర్యం ఉంటే అడ్డుకోవాలని పిలుపు సమస్య ఉన్న చోట పాదయాత్ర చేయాలని విపక్షాల ప్రతి సవాల్ యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చాలన్న ముఖ్యమంత్రి టీటీడీ తరహాలో ఆలయ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు విజయవాడ శ్రీశైలం మధ్య సీ ప్లేన్ సర్వీసులు నడిపేందుకు సిద్ధమైన ఏపీ సర్కార్ రేపు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లని వారు శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయాలన్న షర్మిల సభకు వెళ్లే ధైర్యం లేకుంటే పదవులు ఎందుకని జగన్ కు పరోక్ష ప్రశ్న కులగణన పేరుతో కాంగ్రెస్ కుల రాజకీయాలు చేస్తోందన్న ప్రధాని ప్రజల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తోందని విమర్శలు ఛత్తీస్గఢ్ లో మరోసారి గర్జించిన తుపాకులు బీజాపూర్ ఎన్కౌంటర్ లో 2 నక్సల్స్ హతం భారీగా ఆయుధాలు మందుగుండు స్వాధీనం ఎవరు అడ్డు వచ్చినా మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దమ్ముంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తమను ఆపేందుకు ప్రయత్నించాలని సవాల్ విసిరారు. ఎవరైనా అడ్డుకుంటే నల్గొండ, రంగారెడ్డి ప్రజల తిరస్కారానికి గురికాక తప్పదన్నారు. జనవరి మొదటి వారంలో వాడపల్లి నుంచి చార్మినార్ వరకు పాదయాత్ర చేపడతామని ప్రకటించారు. మూసీ ప్రక్షాళనతోనే తన జన్మ ధన్యమవుతుందని పునరుద్ఘాటించారు. సీఎం రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా మూసీ నది పరివాహక ప్రాంతంలో మూసీ పునరుజ్జీవన సంకల్ప పాదయాత్ర చేశారు. ఒలిగొండ మండలంలో మూసీ ప్రవహించే సంగెం బ్రిడ్జి వద్ద నీటిని పరిశీలించారు. భీమలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఎన్డీఆర్ఎఫ్ బోటెక్కి కాసేపు నదిలో తిరిగారు. అనంతరం ధర్మారెడ్డిపల్లి కాల్వ వెంట సంగెం నాగిరెడ్డిపల్లె రోడ్డు వరకు పాదయాత్ర చేశారు. సుమారు 2.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన రేవంత్ నాగిరెడ్డిపల్లె వద్ద మూసీ పునరుజ్జీవ సంకల్పరథంపై నుంచి ప్రసంగించారు. రాజకీయ ఎజెండాలు పక్కన పెట్టి మూసీ బాగు కోసం అన్ని పార్టీల నాయకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష నాయకులు మూసీని బాగు చేస్తామంటే ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఈ మూసీ నది మనకు ఒక వరంగా ఉండాల్సింది ఇవాళ శాపంగా మారితే ఇవాళ దాన్ని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా? ఆలోచన చెయ్యండి మిత్రులారా. ఇవాళ ఒకడంటాడు మూసీ 1,50,000 కోట్లు టెండరు 25,000 కోట్లు రేవంత్ రెడ్డి తిన్నాడని. నిజంగానే నాకు పైసల మీద మోజు ఉంటే మీరు తెచ్చిన ధరని అడ్డం పెట్టుకుంటే కోకాపేటల 100 ఎకరాల భూమి కొల్లగొడితే 10,000 కోట్లు వస్తాయి. 500 ఎకరాల భూమిని అబ్రకదబ్ర చేస్తే 50,000 కోట్లు వస్తాయి. దానికి నల్గొండ జిల్లా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడాలనా? రంగారెడ్డి జిల్లాను నేను ముంచాలనా? ఈ మూసీ నది ప్రక్షాళన చేయకపోతే ఈ జన్మ నాకెందుకని నేను అడుగుతున్న మిత్రులారా మిమ్మల్ని. 10 ఏళ్లు తెలంగాణలో విధ్వంసం చేసి 1,00,000 కోట్లు అవినీతి చేసిన వారు మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు బుల్డోజర్లకు అడ్డం పడినా తమ సంకల్పం ఆగదని స్పష్టం చేశారు. 30 రోజుల్లో ప్రాజెక్టు డిజైన్లు రెడీ అవుతాయి. 2025 జనవరి నూతన సంవత్సరం వాడపల్లి నుంచి హైదరాబాద్ వరకు చార్మినార్ దగ్గర లక్షలాది మందితోని కదం తొక్కుతా మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు చేపడతాం. వాడపల్లిలో జనవరి మొదటి వారంలో పాదయాత్ర మొదలు పెడతా. బిల్లా రంగాలు రావాలి. మీరు వద్దంటే నల్గొండ ప్రజలు మీ నడుంకు రాయి గట్టి మూసీలో ముంచుతారో లేదో చూడండి. ఇంత చరిత్రాత్మకమైన ప్రాజెక్టును మేము చేపడుతున్నాం. మీరు అడ్డొస్తే చరిత్రహీనులుగా మారుతారు. మీరు బుల్డోజర్ ముందు పండుకుంటే సచ్చిన శవాలుగా మారుతారని చెప్పి తెలియజేస్తూ శివయ్య సాక్షిగా చెప్తున్నా, జనవరి మొదటి వారం తయారుగా ఉండండి. ఇది ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా జనవరిలో ఉన్నది. తప్పకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి తీర్తామని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. అధికారంలో ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ నాయకులకు మూసీ ప్రక్షాళన చేయడం చేతకాలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. మూసీ పునరుజ్జీవానికి ముందుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
రేవంత్ రెడ్డి చేపట్టిన మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర పుండు ఓ చోట ఉంటే మందు మరో చోట అన్నట్లు ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. మూసీ ప్రాజెక్టు బాధితులు ఎక్కడుంటే పాదయాత్ర ఎక్కడ చేశారని ప్రశ్నించారు. వేల ఇళ్లు నిర్దాక్షిణ్యంగా కూల్చివేసే స్కెచ్ గీసి లక్షలాది మందిని నిరాశ్రయులను చేసే ప్లాన్ చేసి దొడ్డిదారిన మరో చోట పాదయాత్ర చేస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేసే ధైర్యం చిత్తశుద్ధి సీఎంకు ఉందా అని నిలదీశారు. కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాల వల్లే మూసీ మురికి కూపంగా మారిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. దశాబ్దాల నుంచి వ్యర్థాలు కలుస్తుంటే కళ్ళుండి చూడని కబోదులు ఇప్పుడు ప్రక్షాళన అంటున్నారని విమర్శించారు. పాదయాత్ర చేసినా పొర్లు దండాలు పెట్టినా మూసీ పేరిట చేస్తున్న 1,50,000 కోట్ల రూపాయల పాపం శాపమై వెంటాడడం ఖాయమని కేటీఆర్ జోస్యం చెప్పారు. సీఎం మూసీ పాదయాత్రను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని కేటీఆర్ ఖండించారు. నిర్బంధంలోకి తీసుకున్న బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మూసీ పక్కన ఇల్లు కూలగొట్టిన ప్రాంతాల్లో పాదయాత్ర చేయాలని బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. 6 గ్యారంటీలపై పాదయాత్ర చేయాలని సూచించారు. రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఒకటేనంటూ పదే పదే చెబుతున్న కేటీఆర్ పై బండి సంజయ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా రేవంత్ తాను కొట్లాడామని, అందుకే ఇద్దరం కేటీఆర్ కలలోకి వస్తున్నట్లు కనిపిస్తోందని మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో బండి సంజయ్ అన్నారు. డైవర్షన్, కాంప్రమైజ్ పాలిటిక్స్ చేసే అలవాటు కేటీఆర్కే ఉందన్న సంజయ్ జన్వాడ ఫామ్ హౌస్ కేసులో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిపోయాయని ఆరోపించారు. బీజేపీని తొక్కాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయన్న సంజయ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటుంటే కుమారుడు యాక్టింగ్ చేస్తున్నారని విమర్శించారు. ఇదే సమయంలో తాను రేవంత్ ఒక్కటేనని చెప్పడానికి ఒక్క ఉదాహరణ చెప్పాలని సవాల్ చేసిన కేంద్ర మంత్రి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జైలుకు పంపించిన విషయాన్ని మర్చిపోయారని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రేవంత్ కేటీఆర్ మధ్య ఒప్పందం ఉన్నందునే కేటీఆర్ను అరెస్టు చేయడం లేదని ఆరోపించారు. యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తన పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎంకు మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖతో పాటు స్థానిక నేతలు స్వాగతం పలికారు. హెలిప్యాడ్ నుంచి ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్ కు వెళ్లిన సీఎం సంప్రదాయ దుస్తులతో తొలుత విష్ణు పుష్కరిణి వద్దకు వచ్చారు. నీళ్లను తలపై చల్లుకొని అక్కడి నుంచి ఆలయానికి చేరుకున్నారు. అఖండ దీపారాధనను దర్శించుకొని దీపం వెలిగించి పూజలు చేశారు. అనంతరం గర్భాలయంలో పంచనారసింహులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సీఎంకు వేద పండితులు చతుర్వేద ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం వైటీడీఏ అధికారులతో సమీక్షించిన రేవంత్ యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చాలని ఆదేశించారు. టీటీడీ తరహాలో ఆలయ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గోశాలలో గోరక్షణకు ప్రత్యేక పాలసీ తేవాలని, కొండపై భక్తులు నిద్రించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. విమాన గోపురానికి బంగారు తాపడం పనులు వేగవంతం చేయాలని, ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణ పూర్తి చేయాలన్నారు. ఈ మేరకు సమగ్ర ప్రతిపాదనలను వారంలోపు అందించాలని స్పష్టం చేశారు. అబ్బురపరిచే డ్రోన్ షో నిర్వహణతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరో అద్భుత ప్రయోగానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు విజయవాడ నుంచి శ్రీశైలంకు సీప్లేన్ లో వెళ్లనున్నారు. విజయవాడ శ్రీశైలం మధ్య సీప్లేన్ నడిపేందుకు అనుకూలతలపై నిర్వహించే ఈ ప్రయోగం విజయవంతమైతే రెగ్యులర్ సర్వీసులు ప్రారంభించనున్నారు. ఏపీని పర్యాటకంగా, సాంకేతికంగా అభివృద్ధి చేసేందుకు వినూత్న ఆలోచనలు చేస్తున్న సీఎం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి ఉదయం సీప్లేన్ లో శ్రీశైలం బయలుదేరతారు. మధ్యాహ్నం శ్రీశైలం చేరుకొని బ్రహ్మరాంబ, మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటారు. తర్వాత సీప్లేన్ లోనే విజయవాడ వస్తారు. శ్రీశైలంలోని పాతాళగంగా అక్కమహాదేవి గుహలకు వెళ్లే జలమార్గంలో సీప్లేన్ దిగేందుకు అనుకూలతలను అధికార యంత్రాంగం గుర్తించింది. వాయు మార్గంలో వెళ్లే సీప్లేన్ నీటిపై దిగి దాదాపు 1/2 కిలోమీటరు ప్రయాణించి జెట్టి దగ్గర ఆగనుంది. సీఎం పర్యటన దృష్ట్యా విజయవాడ శ్రీశైలం మధ్య సీప్లేన్ ట్రయల్ రన్ ఇవాళ నిర్వహించారు. వేర్వేరు చోట్ల దొంగిలించిన 251 బైక్లను ఏలూరు పోలీసులు స్వాధీనం చేసుకుని 25 మంది అనుమానితులను అరెస్టు చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసులను ఛేదించి బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించడానికి సరికొత్త సాంకేతికతను ఉపయోగించడం హర్షణీయమన్నారు. సత్వర చర్యలతో ప్రజలకు సేవ చేసిన ఏలూరు పోలీసులను చంద్రబాబు అభినందించారు. నీలి అలివేణి తలసేమియా బాధిత కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లిన స్కూటర్ చోరీకి గురైందని, ఆ బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని ఇచ్చినప్పుడు ఆమె భావోద్వేగాలు కదిలించాయని చంద్రబాబు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఈ మేరకు అలివేణి వీడియోను తన పోస్టుకు ట్యాగ్ చేశారు. రోజువారీ రవాణా, జీవనోపాధికి వాడే వాహనాలు చోరీకి గురైతే ఆ కుటుంబాలకు ఎంత నష్టమో తనకు తెలుసని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ కులగణన పేరుతో కుల రాజకీయాలు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టే పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహారాష్ట్రలోని ధులేలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ బీజేపీ సారథ్యంలోని మహాయుతి ప్రభుత్వం అభివృద్ధిని వేగవంతం చేస్తుందని హామీ ఇచ్చారు. మహావికాస్ అఘాడీ కూటమి వాహనానికి చక్రాలు కానీ బ్రేక్లు కానీ లేవని, డ్రైవర్ సీటు కోసం 3 పార్టీలు పోట్లాడుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. దేశంలోని దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు ఎప్పుడూ అభివృద్ధి చెందకుండా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందని అన్నారు. ఆదివాసీల మధ్య వివాదాలు సృష్టించడం, వారి సామూహిక శక్తిని దెబ్బతీయటం కాంగ్రెస్ ఎజెండా అని మండిపడ్డారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ మతం పేరుతో కుట్ర చేసినప్పుడు దేశ విభజన జరిగిందన్నారు. ఇప్పుడు కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మధ్య వివాదాలు సృష్టిస్తోందని దుయ్యబట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసి 3 రోజులైన 2 రాష్ట్రాల ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. స్వింగ్ రాష్ట్రాలైన ఆరిజోనా, నెవడాలో తుది ఫలితం రావడానికి దాదాపు 2 వారాలు పట్టొచ్చని అమెరికా మీడియా చెబుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకు అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి 270 ఓట్లు అవసరం కాగా, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 295 ఓట్లతో గెలుపొందారు. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ కు 226 ఓట్లు వచ్చాయి. ఆరిజోనా, నెవాడా రాష్ట్రాల్లో కూడా ట్రంప్ ఆధిక్యంలో ఉన్నందున వాటి ఫలితాలు వస్తే ఆయన సీట్ల సంఖ్య 312కు పెరగనుంది. ఆరిజోనాలో చాలా మంది మెయిల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేసినందున వాటిని లెక్కించేందుకు కనీసం 10 నుంచి 13 రోజులు పడుతుందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. నెవడాలో పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు కేంద్రాలకు చేరటానికి మరో 24 గంటలకు పైనే సమయం పట్టనుండగా వాటి ఫలితాలు ఆలస్యం కానున్నాయి. 2020లో ఎన్నికలు పూర్తయిన 5 రోజుల తర్వాతే ఫలితాలు వెల్లడయ్యాయి. అసెంబ్లీకి వెళ్లని వారు ఎవరైనా శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయాల్సిందే అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో షర్మిల మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీకి వెళ్లబోనంటున్న వైసీపీ అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగనైనా మిగతా వైసీపీ ఎమ్మెల్యేలైనా రాజీనామా చేయాల్సిందే అని షర్మిల అన్నారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే పదవుల్లో ఉండటం ఎందుకని ప్రశ్నించారు. రాజీనామా చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారైనా, జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యే, వైసీపీ నాయకులైనా అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి. జగన్ క్యాంపు కార్యాలయ ఫర్నిచర్ వ్యవహారంలో వైసీపీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. ఫర్నిచర్ తీసుకువెళ్లాలని జీఏడీకి లేఖ రాసినప్పటికీ స్పందించడం లేదని వైసీపీ తన పిటిషన్లో పేర్కొంది. ఫర్నిచర్ తీసుకెళ్లే ఆలోచన లేకుంటే ధర ఎంతో చెబితే చెల్లిస్తామని చెప్పినప్పటికీ జీఏడీ స్పందించడం లేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్పై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు వ్యాజ్యంలో సవరణలు చేయాలని న్యాయమూర్తి పిటిషనర్ను ఆదేశించారు. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్లో ఆక్వారంగ విద్యుత్ సమస్యల పరిష్కారంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టి సారించారు. లో వోల్టేజ్ సమస్య వేధిస్తోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆక్వా రైతుల ఫిర్యాదు చేయగా తక్షణం సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఎక్కడెక్కడ సమస్య ఉందో నివేదిక ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. అవసరమైన చోట అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి గొట్టిపాటి తెలిపారు. ఏపీ జీడీపీలో కీలకంగా ఉన్న ఆక్వా రంగానికి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని గుర్తు చేశారు. వ్యవసాయ, విద్యుత్ సహా ఆక్వాకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధులు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కిల్ యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ఇటీవలే 200 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రభుత్వం ఎంఈఐఎల్ సంస్థ మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పర్యావరణ హితంగా భవనాలు నిర్మించే విధంగా నమూనాలు రూపొందించినట్టు మేఘా కంపెనీ ప్రతినిధులు చెప్పారు. వచ్చే తెలంగాణ అవతరణ దినోత్సవం నాటికి తొలి దశ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ తరపు నుంచి తెలంగాణ స్టేట్ యంగ్ ఇండియన్ స్కిల్ యూనివర్సిటీకి ఒక ఎంఓయూ సైన్ చేసి వచ్చామండి. సెక్రటేరియట్ లో ఈ ఫంక్షన్ అయిందండి 26 అక్టోబర్ ని. ఆ రోజు మా ఎండి గారు శ్రీ కృష్ణారెడ్డి గారు అక్కడ ప్రామిస్ చేశారు, నవంబర్ 8th కి భూమి పూజ చేసి స్టార్ట్ చేస్తామని. ఇవాళ నవంబర్ 8th పొద్దున ముహూర్తం పెట్టుకుని ఇక్కడ పూజ చేస్తామండి. తెలంగాణలో మార్చి నెలలో జరగనున్న 10వ తరగతి పరీక్షల కోసం రుసుము చెల్లింపు తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 18 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. ₹50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 2 వరకు, ₹200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 12 వరకు, ₹500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపునకు డిసెంబర్ 21 వరకు గడువు ఇచ్చారు. ఫీజు చెల్లించే గడువు ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించే ప్రసక్తి లేదని సంచాలకులు స్పష్టం చేశారు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి ₹125 పరీక్ష రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు.
3 అంతకంటే తక్కువ సబ్జెక్టులకు 110 రూపాయలు, 3కు మించి సబ్జెక్టులుంటే 124 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. వొకేషనల్ విద్యార్థులు 60 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని సంచాలకులు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా వడ్లు, పత్తి కొనుగోలు కేంద్రాలను బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీల నేతృత్వంలోని బృందాలు పరిశీలించనున్నాయి. ఈ మేరకు రేపు ఈ నెల 11, 13 తేదీల్లో కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్నాయి. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో కిషన్ రెడ్డి, నల్గొండ, సూర్యాపేటలో లక్ష్మణ్, ఆదిలాబాద్లో ఏలేటి మహేశ్వరరెడ్డి నేతృత్వంలోని బృందాలు పర్యటిస్తాయి. ఈ నెల 11న కరీంనగర్లో బండి సంజయ్, మహబూబ్ నగర్లో డీకే అరుణ, వరంగల్లో ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలోని బృందాలు కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తాయి. మెదక్లో రఘునందన్ రావు, ఖమ్మంలో కాటిపల్లి వెంకటరమణారెడ్డి బృందాలు వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్నాయి. ఈ నెల 13న నిజామాబాద్ జిల్లాలో పంట కొనుగోలు కేంద్రాలను ధర్మపురి అరవింద్ బృందం పరిశీలిస్తుంది. తెలంగాణలో విశ్వకర్మ పథకం లక్ష్యం నీరుగారిపోతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 18,000 దరఖాస్తులు వస్తే కేవలం 620 మంది మాత్రమే లబ్ధిదారులకు అందడం సిగ్గుచేటని విమర్శించారు. బేగంపేట హరిత ప్లాసాలో హైదరాబాద్ జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశానికి కిషన్ రెడ్డి హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పనుల కోసం ఆయా శాఖలకు కేటాయించిన నిధులు, వాటి వినియోగం పురోగతిపై సమీక్షించారు. 45 రోజుల్లో విశ్వకర్మ పథక కార్యక్రమాన్ని గ్రౌండింగ్ చేయకపోతే చర్యలు తప్పవని కిషన్ రెడ్డి హెచ్చరించారు. బ్యాంకుల్లో అర్హులకు సకాలంలో రుణాలు ఇవ్వకపోవడంపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకర్స్ సంబంధించినటువంటి బిజినెస్ అత్యధికంగా ఉంటుంది. కానీ ఇక్కడ మాకు అగ్రికల్చర్ లోన్స్ ఉండవు, మాకు ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన లోన్స్ ఎక్కువ ఉండవు. మాకు ఉండేవి చిన్న చిన్న ఇవే హౌసింగ్ స్కీమ్స్, ఎడ్యుకేషన్ లోన్స్, ముద్రా లోన్స్. ఇవి ఇవ్వడానికి కూడా మీకు ఎంత బిజినెస్ అవుతుంది? మీకు మీ మొత్తం తెలంగాణలో తీసుకుంటే మేజర్ బిజినెస్ హైదరాబాద్ లో ఉంటుంది. మీరు ఎంత పర్సెంటేజ్ మీరు లోన్స్ ఇవ్వాలి? లోన్స్ ఇవ్వాలన్నప్పుడు మాకు మిగతా యాక్టివిటీ ఏముండదు, మేజర్ ఇదే ఉంటుంది. ఎందుకు లోన్ తీసుకోలేకపోతున్నారు? మా వాళ్ళది ప్రాబ్లమా, మీ ప్రాబ్లమా? హైదరాబాద్ మహానగరంలో సహజ సిద్ధంగానే చెరువులను పునరుద్ధరించేలా చర్యలు చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువుల పునరుద్ధరణపై అధ్యయనం కోసం బెంగళూరులో పర్యటిస్తున్న రంగనాథ్ లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన ఆనంద్ మల్లిగవడ్తో సమావేశమయ్యారు. మల్లిగవడ్ సంస్థ బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో పునరుద్ధరించిన దొడ్డతొగూరు చెరువును సందర్శించారు. అక్కడ అత్యంత సహజంగా చెరువుకు పునరుజ్జీవం కల్పించడంపై ఆనందం వ్యక్తం చేసిన రంగనాథ్ ఆనంద్ మల్లిగవడ్తో హైదరాబాద్లోని పలు చెరువులను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్కు సుప్రీంకోర్టు ధర్మాసనం తుది వీడ్కోలు పలికింది. ఇవాళ్టితో సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ ఆఖరి రోజు కావడంతో ఆయన తన చివరి సందేశాన్ని వినిపించారు. రేపటి నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించలేనన్న వాస్తవాన్ని అంగీకరించినట్లు జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. 2 ఏళ్ల కాలంలో ఈ పదవితో సంతృప్తి చెందానన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా సేవలందించిన వారిని స్మరించుకున్న సీజేఐ తన హయాంలో కోర్టులో ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలంటూ మిచ్చామి దుఃఖదాం అనే జైన పదాన్ని ఉచ్చరించారు. నవంబర్ 11న భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేరున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా సమర్థుడని ప్రశంసించారు. జస్టిస్ చంద్రచూడ్ హయాంలో కోర్టులో చాలా మార్పులు తీసుకొచ్చారు. దివ్యాంగుల సాధికారత కోసం మిట్టి కేఫ్, మహిళా లాయర్లకు ప్రత్యేక బార్ రూమ్, సుప్రీం ప్రాంగణానికి సుందరీకరణ చేపట్టడం వంటివి జస్టిస్ చంద్రచూడ్ చేశారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 2 నక్సలైట్లు మృతి చెందారు. ఊసూర్, బాసాగూడ, పామేద గ్రామాలను కలిపే ట్రై జంక్షన్ వద్ద భద్రతా బలగాలు నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపినట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. ఎన్కౌంటర్లో డీఆర్జీ, కోబ్రా సిబ్బంది పాల్గొన్నట్లు వివరించారు. కాల్పులు ఆగిపోయిన తర్వాత 2 మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు, గ్రనేడ్ లాంచర్ షెల్స్, నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్తో కలిపి ఈ ఏడాది 7 జిల్లాలు ఉండే బస్తర్ ప్రాంతంలో 191 మంది నక్సలైట్లను భద్రతా బలగాలు హతమార్చాయి. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ పేరుతో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. 5 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే సల్మాన్ కు హాని తప్పదంటూ ఓ దుండగుడు ముంబై ట్రాఫిక్ కంట్రోల్ వాట్సాప్ నంబర్కు సందేశం పంపాడు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ తరపున తాను సందేశం పంపినట్లు పేర్కొన్నాడు. సల్మాన్ సహా మై సికిందర్ హూ పాట రచయితకు కూడా బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వర్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సల్మాన్ కు ఇటీవల లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పేరిట పలుమార్లు బెదిరింపులు రాగా పోలీసుల దర్యాప్తులో వాటిని పంపిన వ్యక్తి కూరగాయల వ్యాపారిగా తేలింది. అటు నిన్న బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు ఛత్తీస్గఢ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. 50 లక్షలు ఇవ్వకపోతే షారుఖ్ హాని తలపెడతామని ఓ దుండగుడు హెచ్చరించాడు.
రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ సహా దిగ్గజ కంపెనీల వాటాలు అమ్మేందుకు మదుపరులు మొగ్గు చూపడం సహా విదేశీ సంస్థాగత మదుపరులు అమ్మకాలకు దిగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 836 పాయింట్లు క్షీణించిన సూచీ ఇవాళ మరో 55 పాయింట్లు తగ్గింది. ఈ ఉదయం 79,612 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదట్లో లభించిన కొనుగోళ్ల మద్దతుతో 79,807 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అనంతరం దిగ్గజ సంస్థల వాటాలు అమ్మేందుకు మదుపరులు మొగ్గు చూపగా సెన్సెక్స్ 79,117 పాయింట్ల కనిష్ట స్థాయికి క్షీణించింది. చివర్లో కాస్త కోలుకొని 79,486 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 51 పాయింట్లు తగ్గి 24,148 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ఆరోగ్యం క్షీణిస్తోందని వచ్చిన కథనాలను నాసా ఖండించింది. సునీత ఆరోగ్యంగా ఉన్నట్లు నాసా ఓ ప్రకటన విడుదల చేసింది. అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములకు సంబంధించిన ఒక ఫోటో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఆ ఫోటోలో సునీత విలియమ్స్ బరువు తగ్గినట్లు, బుగ్గలు లోపలికి వెళ్లినట్లు కనిపిస్తున్నారు. ఆమె పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని, అందుకే బలహీనంగా కనిపిస్తున్నారని అమెరికాకు చెందిన శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నిపుణుడు డాక్టర్ వినయ్ గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కథనాలపై స్పందించిన నాసా ఆమె ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్ 6న సునీత విలియమ్స్ విల్మోర్ బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. జూన్ 14న వారు భూమికి తిరిగి రావాల్సి ఉండగా వ్యోమనౌకలో హీలియం లీకేజ్ కారణంగా సమస్య తలెత్తింది. ఈ మేరకు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు వారు అంతరిక్ష కేంద్రంలోనే ఉండాల్సి వస్తోంది.